ఇప్పటిదాకా నేను యూకే సంబంధించిన చాలా వీడియోస్ చేశాను. అండ్ ఇప్పుడు యూకే వీసా వస్తే, అంటే ఇండియాలో ఉన్నప్పుడు యూకే వీసా వస్తే మర్చిపోకుండా చేయాల్సిన థింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక బేసిక్ గైడ్ అని నేను మీకు వీడియోలు ఇస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. జో సరిపడదా? లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అని అంతా అనుకుంటున్నారా? అనలేకపోతున్నాను. ఎందుకంటే ఇలా చెప్తూ ఉన్నాను అన్ని వీడియోస్లో. దాదాపుగా 70% మంది, అంటే 70% పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా ఛానల్ని. ఇప్పటికైనా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. మరి లైక్ అంటే మర్చిపోయాను. కొంతమంది నా మీద ప్రేమతో, అభిమానంతో 2 సార్లు లైక్లు కొడుతున్నారు, 4 సార్లు లైక్లు కొడుతున్నారు. కొడితే పోతుందిరా, ఒకసారి లైక్ మాత్రం వ్యాలిడ్. ఇంకోసారి లైక్ కొడితే ఆ లైక్ ఉండలేకపోతుంది. నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి. ప్లీజ్ మస్ట్ అండ్ షుడ్గా లైక్ దిస్ వీడియో, డూ ఇట్ నౌ. అండ్ మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ కూడా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. అండ్ కమ్ టు ద టాపిక్, థింగ్స్ మస్ట్ డూ ఆఫ్టర్ యూకే వీసా గ్రాంట్. అండ్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. వీసా వచ్చిన వాళ్ళకి కానీ, అండ్ వీసా కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ జాబ్ వాళ్ళకి కానీ, స్టూడెంట్స్ కానీ, లేదా డిపెండెంట్స్ కానీ అందరికీ ఉపయోగపడుతుంది. సో దట్ ఈ వీడియోలో అన్ని పాయింట్స్ కవర్ చేస్తాను, మర్చిపోకూడని థింగ్స్ అన్ని కవర్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ ఫస్ట్, యూకే వీసా రాగానే మీ ట్రావెల్ డేట్ని ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు వస్తున్నారు యూకేకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ జాబ్ వీసా అనుకోండి, వాళ్ళ వర్క్ స్టార్ట్ డేట్ ఎప్పుడు. అండ్ దాన్ని బట్టి మీరు ముందే ఇక్కడ వచ్చినట్టు చూసుకోండి. అండ్ ఒక్కసారి మీరు ట్రావెల్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత cheapoa.com కానీ, goabo.com కానీ, లేదా కయాక్ వెబ్సైట్ నుంచి కానీ మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా తక్కువ రేటు దొరుకుతాయి. అండ్ మీరు కంపేర్ చేసుకోండి, అన్ని వెబ్సైట్ చెక్ చేసుకొని కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంది, ఏ ఎయిర్వేస్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి, దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, ఆఫర్స్ ఉంటాయి. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఆఫర్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ట్రా లగేజ్లు ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఎమిరేట్స్ అయితే 10 కేస్ ఎక్స్ట్రా ఇస్తుంది స్టూడెంట్స్కి ఫస్ట్ టైం వాళ్ళకి. అండ్ ఎయిర్ ఇండియా వాళ్ళకైతే 23 కేస్ ఎక్స్ట్రా ఇస్తుంది. సో ఈ ఆఫర్స్ని చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి, ఈ ఎయిర్వేస్లో కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మర్చిపోకుండా మీరు కంపేర్ చేసుకొని ఇవి బుక్ చేసుకోండి ఫ్లైట్స్. అండ్ మీరు బుక్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి, ఈ ఒక్కసారి డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఒకే ఐపీ అడ్రస్ నుంచి, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వైఫై అడ్రస్ నుంచి ఒకే దాంట్లో నుంచి సెట్ చేస్తున్నాం అనుకోండి, రేట్లు గంటకు మారుతూ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే, ఒకసారి మీరు మొబైల్ వైఫై చేసుకోండి, ఒకసారి మీరు ఇంట్లో వైఫై ద్వారా సెట్ చేసుకోండి, అండ్ ఒకసారి మీ పక్కింట్లో వైఫై ద్వారా సెట్ చేసుకోండి. సో దట్ ఫ్లైట్స్ రేట్లు మారవు. లేదా ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఒకే డేట్కి మీరు ఒకే సెర్చ్ నుంచి చేస్తుంటే మీరు ఖచ్చితంగా రేట్లు పెరుగుతూ ఉంటాయి. సో ఐపీ అడ్రస్ మార్చుకుంటూ ఉండండి, సో దట్ మీకు తక్కువలో అయిపోతుంది. సో అండ్ ఫ్లైట్ రేట్లు మారుతూ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మీకు ఇంకేదన్నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, మీకు ట్రావెలింగ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్. ఇక్కడ చాలామంది డబ్బులు అవసరం ఉంటుంది. ఇక్కడ యూకే దిగ్గానే పౌండ్స్ చాలా అవసరం ఉంటాయి. సో అందరి దగ్గర ఇండియన్ రూపీసే ఉంటాయి కాబట్టి సో పౌండ్స్ కావాలి. సో దానికి మీరు ఏం చేస్తారంటే, ఇండియాలో ఉన్నప్పుడే, ఎవరైనా సరే ఇండియాలో ఉన్నప్పుడే మీరు కింద కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను, కొన్ని సైన్అప్ లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసుకొని మీరు సైన్అప్ చేసుకోండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. అది ఎందుకంటే, ఒకటి మీ పేరెంట్స్కి, ఒకటి మీకు. మీ పేరెంట్స్కి ఎందుకంటే, మీరు ఒక యూకేలో ఉన్నప్పుడు ఇండియా నుంచి యూకే డబ్బులు పంపించవచ్చు ఆ అకౌంట్ నుంచి. అండ్ మీకు యూకే నుంచి ఇండియాకి డబ్బులు పంపించవచ్చు. సో 2 అకౌంట్ ఉండటం వల్ల వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడి నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డబ్బులు. ఇండియన్ రూపీస్ నుంచి పౌండ్స్కి, పౌండ్స్ నుంచి ఇండియన్ రూపీస్కి. సో చాలామంది పేరెంట్స్ చాలామంది సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకి. సో ఆ 2 అకౌంట్ ఉండటం వల్ల ఇద్దరికి యూజ్ అవుతుంది. అండ్ మీ కింద అన్నిటికీ లింక్లు ఇచ్చాను, సైన్అప్ లింక్లను ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు సైన్అప్ చేసుకుంటే మీకు ఫస్ట్ టైం ఫ్రీ ట్రాన్స్ఫర్ వస్తుంది. అంటే ఇది 500 రూపీస్ వర్త్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రీ వస్తుంది. అండ్ ఇక్కడ చాలా రకాల వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ ట్రాన్స్ఫర్ వైజ్ కానీ, రిమిట్లీ కానీ, రిమిట్ టు ఇండియా కానీ, రీవైర్ కానీ. సో ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. సో అన్నిట్లో మీరు ఏం చేస్తారంటే సైన్అప్ చేసుకొని ఉంచుకోండి. సో దట్ మీకు ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ ఫ్రీ కాబట్టి మీకు ప్రతి ట్రాన్సాక్షన్కి మీరు డబ్బులు పే చేయడం వేస్ట్ కాబట్టి. సో ఇలా అన్ని వెబ్సైట్ నుంచి మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో దట్ మీరు డబ్బులు కొంచెం సేవ్ చేసుకోవచ్చు. మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఇచ్చాను.
అంటే యూకే కరెన్సీ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియోలో ఇచ్చాను. ప్లీజ్ మీరు కావాలనుకుంటే ఆ వీడియోని క్లారిటీగా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. కింద ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను, సో అన్నిట్లో కూడా మీరు సైన్ అప్ అవ్వండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఆర్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్. దీనికోసం మీరు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఈ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. దానికి మీకు ఆల్రెడీ 4-వీలర్ లైసెన్స్ ఉండాలి. మీకు కార్ డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తే ఈ పర్మిట్ తీసుకోండి, ఓకేనా. అది ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ మీకు డెలివరీ జాబ్స్ దొరుకుతాయి, పార్ట్ టైం జాబ్స్ కొంచెం దొరుకుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్గా మీకు ఇక్కడ ఏదైనా ట్రావెలింగ్కి ఇబ్బంది కాకుండా ఏదైనా టూర్కి వెళ్ళినా కూడా, లేకపోతే ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నా కూడా మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ లైసెన్స్ ఉండటం వల్ల. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా టైం టేకింగ్ థింగ్. సో మీరు ఖచ్చితంగా 1 year పాటు లైసెన్స్ ఇస్తారు కాబట్టి మీరు అక్కడే డ్రైవింగ్ పర్మిట్ అప్లై చేసుకొని ఆ 1 year పాటు లైసెన్స్ తెచ్చుకోండి యూకేకి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఆల్ డాక్యుమెంట్ జిరాక్స్. ఇక్కడ జిరాక్స్ కాస్ట్ చాలా ఎక్కువ. సో మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఒక 4-5 కాపీస్ తీసుకోండి. పాస్పోర్టు, వీసా కాపీ, అండ్ కాలేజ్ ఆఫర్ లెటర్, అండ్ జాబ్ ఆఫర్ లెటర్, ఏదైనా సరే మీకు సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్కి ఒక 4-5 సెట్స్ తీసుకొని ఉంచుకోండి, సో దట్ మీకు కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి పాస్పోర్ట్ ఫోటో కాపీస్. ఇక్కడ యూకేలో పాస్పోర్ట్ ఫోటో కాపీస్ చాలా కాస్ట్లీ. సో ఇండియాలో ఉన్నప్పుడే ఒక 32 లేదా 50 కాపీస్ ఉంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తెచ్చుకోండి యూకే వచ్చేటప్పుడు. సో తెచ్చుకుంటే ఇక్కడ మీకు ఏదైనా అప్లై చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఏదైనా ఐడి కార్డు కానీ ఏదైనా అప్లై చేసేటప్పుడు ఈజీ అవుతుంది. సో కాస్ట్లీ ఉండదు, డబ్బులు సేవ్ అవుతాయి. అండ్ సిక్స్త్ థింగ్ వచ్చేసి మొబైల్స్, ల్యాప్టాప్స్. ఇండియాలో మొబైల్స్ రేట్లు తక్కువ అండ్ ల్యాప్టాప్స్ కూడా రేట్లు తక్కువ. మీరు చాలామంది అంటారు అన్న యూకే వస్తే అక్కడ కొనుక్కోవచ్చు మొబైల్స్ అంటారు, అండ్ ల్యాప్టాప్స్ కూడా కొనుక్కోవచ్చు అంటారు. నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇండియాలోనే చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ తక్కువ రేట్లు ఉంటాయి. అండ్ ఇండియాలో కొన్న మొబైల్ యూకేలో వర్క్ అవుతుంది, సేఫ్గా హ్యాపీగా వర్క్ అవుతుంది. CDMA ఫోన్ కాకుండా GSM ఏ ఫోన్ అయినా కూడా ఇక్కడ వర్క్ అవుతుంది. సో ఇండియాలో ఉన్న ఫీచర్స్ అన్ని ఫోన్స్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి. సో ప్లీజ్ మీరు అక్కడే కొనుక్కోండి మొబైల్, ల్యాప్టాప్స్ కానీ మొబైల్ కానీ అక్కడే కొనుక్కొని ఇక్కడ తెచ్చుకోండి, ఓకేనా. సో ఇక్కడ సిమ్ కార్డ్స్ వేసుకుంటే ఖచ్చితంగా వర్క్ అవుతాయి, అన్నీ వర్క్ అవుతాయి. GSM మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడ వర్క్ అవుతాయి. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, CV ఫార్మాట్ ఫర్ పార్ట్ టైం జాబ్స్. ఇది చాలామంది అడుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు నా CV ఫార్మాట్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ జాబ్స్ ఎలా వెతుక్కోవాలి, అండ్ ఇండియాలో ఉన్నప్పుడే యూకేకి సంబంధించిన పార్ట్ టైం జాబ్స్ ఎలా వెతుక్కోవాలి అని చాలామంది అడుగుతున్నారు. చాలా సింపుల్, ఈ పార్ట్ టైం జాబ్ CV ఫార్మాట్ చాలా సింపుల్. సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్ మీ పేరు ఉంటుంది, అండ్ మీ పేరు కింద మీ లోకల్ అడ్రస్, అంటే యూకే అడ్రస్ మీకు తెలిస్తే, అంటే మీకు ఆల్రెడీ ఒక యూకే అడ్రస్ కన్ఫర్మ్ అయిపోతే అక్కడ రాయండి, లోకల్ అడ్రస్ రాయండి. అండ్ లోకల్ ఫోన్ నెంబర్ ఆల్రెడీ తెలిస్తే, అంటే యూకే ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీకు తీసుకుని ఉంటే అక్కడ నెంబర్ రాయండి. అండ్ మీ ఈమెయిల్ రాయండి. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ తెలియకపోతే ఆ ఫోన్ నెంబర్ తీసేసేయండి, అడ్రస్ కింద ఈమెయిల్ రాయండి. అండ్ దాని కిందనే ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే లేటెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో అది రాయండి. అంతేగాని 10th పాస్ అయ్యాను, ఇంటర్ పాస్ అయ్యాను, అండ్ డిగ్రీ పాస్ అయ్యాను, దాని తర్వాత ఎంటెక్ చేశాను, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, అండ్ స్టోరీస్ అంతా వద్దు. జస్ట్ లేటెస్ట్ క్వాలిఫికేషన్ ఏముంది అది మాత్రమే రాయండి. అండ్ నెక్స్ట్ దాని కింద వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏముంది, ఇప్పుడు లేటెస్ట్గా ఎక్స్పీరియన్స్ ఏముంది, ప్రోగ్రామర్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అక్కడ రాయండి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో అక్కడ రాయండి. అండ్ దీంతో పాటుగా మీరు ఇక్కడ లోకల్ ఫాస్ట్ ఫుడ్ చైన్స్ అంటే మెక్డొనాల్డ్స్ కానీ, బర్గర్ కింగ్ కానీ, లేకపోతే KFC కానీ అప్లై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి ఆన్లైన్లో, అప్పుడు మీరు అక్కడ రాయండి హ్యావింగ్ ఏ ఓన్ బేకరీ ఇన్ అవర్ హోమ్ కంట్రీ అని. అలా పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి మీకు కొంచెం బేసిక్ ఎక్స్పీరియన్స్ అని కొంచెం అర్థం అవుతుంది, అండ్ మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఇక్కడ యూకేలో చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి, సో దాంట్లో అప్లై చేసుకున్నారు అనుకోండి హ్యావింగ్ ఏ ఓన్ సూపర్ మార్కెట్ ఇన్ అవర్ హోమ్ కంట్రీ రాసుకోండి, లేదా వర్క్డ్ యాజ్ ఏ సేల్స్ మ్యాన్ ఆర్ వర్క్డ్ యాజ్ ఏ క్యాషియర్ ఇన్ సూపర్ మార్కెట్ అని చెప్పి ఇండియాలో అని చెప్పి రాసుకోండి. సో అలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్లో చాలా సూపర్ మార్కెట్స్ ఉంటాయి, లైక్ టెస్కో, ఆస్డా, ఆల్డీ, లిడిల్, మారిసన్స్, M&S, వైట్రోజ్, ఇలా చాలా రకాల పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సో వీటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ సెయిన్స్బరీ మర్చిపోయాను. సో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. సో వాటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే పార్ట్ టైం జాబ్స్ చాలా ఉంటూ ఉంటాయి అందులో. సో వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ఉంటాయి చాలా, ఆ వెబ్సైట్స్లో మీరు ఈ CV ఫార్మాట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లోకల్లో చాలా స్టోర్స్ ఉంటాయి, అంటే ఆఫ్లైన్ షాప్స్ చాలా ఉంటాయి. సో మామూలుగా డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ మామూలుగా స్టోర్స్ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే హ్యావింగ్ ఏ ఓన్ డిపార్ట్మెంట్ స్టోర్ ఇన్ ఇండియా అని రాసుకోండి, లేదా వర్క్డ్ యాజ్ ఎ క్యాషియర్ ఆర్ సేల్స్ మ్యాన్ ఇన్ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఇన్ ఇండియా అని రాసుకోండి. లేదా మీరు రెస్టారెంట్కి అప్లై చేస్తున్నారు అనుకోండి పార్ట్ టైం జాబ్ కోసం, అక్కడ రాయండి వర్క్డ్ యాజ్ ఎ వెయిటర్
ఇన్ రెస్టారెంట్ ఇన్ ఇండియా అని రాయండి. ఆర్ ఒకవేళ ఫార్మసీ వాళ్ళు అనుకోండి, చాలామంది ఫార్మసీ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళ కోసం ఎక్స్ట్రా ఒక లైన్ యాడ్ చేశాను. ఇక్కడ ఫార్మసీలో పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ రాయండి వర్క్డ్ యాజ్ ఏ కౌంటర్ డిస్పెన్సర్ ఇన్ లోకల్ ఫార్మసీ ఇన్ ఇండియా అని రాయండి. అండ్ మీరు అందరూ అడగవచ్చు, ఏంటన్నా ఇట్లా రాయమంటున్నావు, మరి అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే ఎలా అని. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఎవరు అడగరు. పార్ట్ టైం జాబ్స్ కోసం 99% మంది ఇక్కడ ఎవరు ఎక్స్పీరియన్స్ లెటర్ అడగరు. కానీ ఇలా రాసినంత మాత్రాన మీరు నిజంగా కూడా ఖచ్చితంగా కొంచెం బేసిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అంటే క్యాషియర్గా ఏం చేస్తారు, సేల్స్మెన్గా ఏం చేస్తారు అనేది కొంచెం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. లేకపోతే మీ ఇంటర్వ్యూ కూడా మీరు క్రాక్ చేయలేరు. సో గుర్తుంచుకోండి, మీరు ఏ రాశారో దాన్ని బట్టే మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళండి. అండ్ దాని కింద మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ హాబీస్ ఏంటి, వాచింగ్ క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్ ఆర్ లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్, జిమ్, మీ హాబీస్ ఏంటి అక్కడ రాయండి. దాంట్లో జెన్యున్గా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ దాని కిందనే చాలా ఇంపార్టెంట్ థింగ్ రెఫరెన్సెస్. సో ఇక్కడ చాలా జాబ్స్లో ఖచ్చితంగా రెఫరెన్స్ అడుగుతారు. అండ్ ఆ రెఫరెన్స్ ద్వారా వాళ్ళకి కాల్ కానీ చేయొచ్చు, లేదా వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ మెయిల్ చేయొచ్చు. మీరు ఎలాంటి పర్సను, మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, మీ యొక్క వీక్నెస్ ఏంటి వాళ్ళకి ఫోన్ చేసి అడగచ్చు. అండ్ మీరు ఎలాంటి వాళ్ళని అడుగుతారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పేరు ఉంటే ఆ లోకల్లో వాళ్ళ పేరు, వాళ్ళ యొక్క అడ్రస్సు, ఫోన్ నెంబరు లేదా ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం మెన్షన్ చేయొచ్చు అంటే అవైలబుల్ ఆన్ రిక్వెస్ట్, అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాలనుకుంటే మీరు ఇవ్వచ్చు, లేదా అపాన్ రిక్వెస్ట్ అక్కడ రాయండి, అక్కడ మెన్షన్ చేయండి. సో దట్ మీకు ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే మిమ్మల్ని అడుగుతారు, ఏంటి రిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. సో అప్పుడు మీకు తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇస్తే సో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇదే బేసిక్ CV ఫార్మాట్ అనమాట పార్ట్ టైం జాబ్స్ కోసం. ఈ ఫార్మాట్ని ఒక 4-5 ఫార్మాట్స్లో తయారు చేసుకోండి. ఆ ఫార్మాట్స్ని ప్రింట్అవుట్ తీసుకోండి అక్కడ ఇండియాలో ఉన్నప్పుడే. ఎందుకంటే ఇక్కడ యూకేలో ప్రింట్అవుట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అక్కడే ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఒక 20-30 కాపీలు తెచ్చుకొని వచ్చేటప్పుడు, సో దట్ మీరు మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. అండ్ రాగానే మీరు టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్క షాప్లో కానీ లేదా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్టోర్ కానీ మీరు వెళ్ళి డ్రాప్ చేయొచ్చు మీ CVని. సో మీరు ఖచ్చితంగా టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది. అండ్ మీరు అక్కడే ఉన్నప్పుడు మీరు చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాటింగంలో ఉన్నారనుకోండి, సూపర్ మార్కెట్స్ ఇన్ నాటింగం అని టైప్ చేయండి గూగుల్లో. అండ్ అక్కడ సంబంధించిన చాలా సూపర్ మార్కెట్లు వస్తాయి. సో ఆ ఒక్కొక్క సూపర్ మార్కెట్ వెబ్సైట్కి ఓపెన్ చేసి మీరు మీ యొక్క జాబ్ కోసం, పార్ట్ టైం జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. సేమ్ అలానే ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ కింగ్ కానీ, మెక్డోనల్డ్స్ కానీ, KFC కానీ చాలా ఉంటాయి ఇలా. అండ్ చాలా స్టేట్స్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. సో ఏ బ్రాంచ్కి అవసరం ఉంటో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ఓపెన్ చేసి మీరు మీ CVని డ్రాప్ చేయండి. దీంతో పాటుగా చాలా పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి ఇవి కాకుండా. సో వాటి కోసం ఏం చేయాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి పార్ట్ టైం జాబ్స్ ఇన్ నాటింగమ్ అని కొట్టండి. సో చాలా చూపిస్తాయి. సో ఇండీడ్ కానీ, read.co.uk కానీ, సో ఇక్కడ చాలా చూపిస్తాయి. సో చూపించినప్పుడు ఒకటి ఓపెన్ చేసి మీరు అప్లై చేయండి అక్కడ. సో ఏదైనా ఒక దాని నుంచి మీకు కాల్ రావచ్చు లేదా ఈమెయిల్ రావచ్చు. ఇక్కడున్న కాంపిటీషన్లో మీరు ఇండియాలో ఉన్నప్పుడే స్టార్ట్ చేస్తే ఈ జాబ్స్ కోసం చాలా వరకు మీరు ఓవర్కమ్ చేయగలరు. అండ్ ఇక్కడ రాగానే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండియా కంటే మీరు చాలా త్వరగా మీరు పార్ట్ టైం జాబ్ చేయగలరు. అప్పుడు డబ్బులు కూడా త్వరగా సేవ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో గుర్తుంచుకోండి, ఇండియాలో ఉన్నప్పుడే మీరు టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి పార్ట్ టైం జాబ్స్ కోసం అప్లై చేసుకోండి. ఇక్కడ CV ఫార్మాట్ ఉంది కదా, దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోండి. అండ్ గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎలాంటి స్టోర్కి అప్లై చేస్తున్నావో అలాంటి CV పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా ఏంటంటే, మీరు చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, బెస్ట్ యూనివర్సిటీ ఏంటి, సో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ ఏమి అడుగుతారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంటి. సో ఇది చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను. మీరు ఏం చేస్తారంటే, చాలామంది సగం వీడియోస్ చూస్తున్నారు అండ్ సగం నా వీడియోస్ మాత్రం మ్యాక్సిమం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. లాస్ట్ దాకా చూస్తే కానీ, అంటే నా పేరు వచ్చేదాకా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. సో మీరు వీడియో చూసేటప్పుడు పూర్తిగా వీడియో చూడండి, దాని తర్వాత క్లారిటీ తెచ్చుకోండి. అండ్ మీకు ఈజీ అవ్వాలంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, అక్కడ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో UK డైరీస్ ఓపెన్ చేయండి. సో ఆ ఓపెన్ చేసిన తర్వాత చాలా వీడియోస్ ఉంటాయి, మీకు UK సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ అన్ని చూస్తే, జాగ్రత్తగా చూస్తే మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ UK రాకముందు కొన్ని వీడియోస్ చూడటం వల్ల, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, లేకపోతే ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ కానీ, ఎగ్జామ్స్ గురించి కానీ, PHW గురించి కానీ, ఒక గంటకి మనం UKలో ఎంత సంపాదించవచ్చు, అండ్ మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, UK కరెన్సీ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ సంబంధించిన అన్ని వీడియోస్ చేశాను. సో మ్యాక్సిమం బేసిక్ వీడియోస్ అన్నీ కవర్ చేశాను.
సో అన్ని వీడియోస్ని మీరు జాగ్రత్తగా ఒక్కొక్కటి చూడండి అండ్ పూర్తిగా చూడండి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ బేసికలీ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, స్ట్రాంగ్గా ఉంటారు. ఈ వీడియోలో మనం యూకే వచ్చినప్పుడు ఇండియా నుంచి మర్చిపోకుండా చేయాల్సిన థింగ్స్ మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇండియా నుంచి యూకే వచ్చిన తర్వాత మనం చేయాల్సిన థింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక బేసిక్ ఐడియాని మన నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. టిల్ ద టైమ్ I really thank you for watching this video. This is Naresh Tandapu. Jai Hind.